హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముని ఆశీస్సులు మనందరికీ ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా పూజ అంతా అవ్వగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే కానిచ్చేసాము. శ్రీరామనవమి అంటే స్పెషల్ ఏముంటుంది చెప్పండి? వడపప్పు, పానకము, దోసకాయలు కదా. సో చల్లగా పానకము, ఆ వడపప్పు, ఆ దోసకాయ వాటితోనే అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా ఫ్రూట్స్తో తింటే బాగానే ఉంటుందిలే, మధ్యాహ్నం ఇంకా హెవీగా ఉంటుంది అనేసి అలా అయితే ట్రై చేసేసాము. ఇంకా మా చెల్లి అయితే వచ్చేసింది మమ్మల్ని కలవడానికి. ఈసారి శ్రీరామనవమి సడన్గా మేము కడపకు అయితే వచ్చి చేసేసుకున్నాము. ఎందుకంటే విష్ణు వాళ్ళ రిలేటివ్స్ది పెళ్ళి పడింది. సో అది అటెండ్ అవ్వడానికి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా కడపకి అయితే వచ్చేసాము. ఇంకా మా మామయ్య కూడా వచ్చేసాడు, పాపని కలిసి మా అమ్మని కలిసి వెళ్దాము అనేసి. ఇంకా మేమందరం కొంచెం సేపు టైం పాస్ చేసే అపార్ట్మెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈరోజు నాది ధన్వికాది అయితే సేమ్ డ్రెస్సు. సో ఇలా ఇద్దరు పిన్నింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పాప అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంకేంటంటే ఇక్కడ బిల్డర్ దగ్గర సిగ్నల్ దగ్గర బావర్చిది హోటల్ ఉంటుంది. దాని పక్కనే ఇలా చిన్న జ్యూస్ది బండి షాప్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే కటోరా పాలు, కటోరా లస్సీ అనేది ఉంటుంది. మేము కడపలో 2 years ఉండినాం కదా పెళ్ళైన తర్వాత. అప్పటి నుంచి అయితే ఈ అన్న ఉండినాడు. ఎప్పుడు సమ్మర్ వచ్చినా కానీ కటోరాతో లస్సీ తర్వాత పాలతో ఇలా షర్బత్ అయితే చేసిస్తాడనమాట. చాలా బాగుంటుంది. అసలు ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో అయితే అంతా తెగ ఫేమస్ అయిపోయింది కదా, కటోరా, గోండ్ కటోరా, లేకపోతే ఆల్మండ్ గమ్ అనేసి అంటారు దీన్ని. చాలా మంచిది కూడా ఇది, బాడీలో హీట్ని అంతా తగ్గించేసి కూల్గా చేసేస్తుంది. అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో సమ్మర్స్లో ఇది కొంచెం తాగితే మనకి చాలా బెటర్ అనిపిస్తుంది. ఏంటంటే చాలా సింపుల్ అనమాట. సో కటోరా, ఇదైతే లస్సీ, లేదు పాలంటే చల్లని పాలు వేసేసుకొని కొంచెం సబ్జా గింజలు, నన్నారైతే కల్పించేస్తాడు. ఏంటంటే ఇది చాలా కూల్గా ఉంటేనే బాగుంటుంది. కూల్ లేకుండా తాగితే అస్సలు అది టేస్టే బాగుండదు. సో ఐస్ క్యూబ్స్ అయితే దండిగా వేపించుకొని తాగితే మంచిది. మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. మనకి అమెజాన్లో ప్యాకెట్స్ అయితే ఉంటాయి, తెప్పించేసుకొని రోజుకి ఇంత కొంచెం తాగినా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. మా ఇంటికి మా వదిన, అన్న అందరు కూడా వచ్చేసారు. శ్రీరామనవమి కదా, అందరు కలిసి చేసుకున్నాము అనేసి ఈ లోపలికైతే ఇంకా వెళ్తున్నాను. మా అత్తయ్య అప్పటికే వంటలో హడావిడిగా చేసేస్తూ ఉంది. సో ఇంకా పండగ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వంట రూమ్ అసలు గజిబిజిగా ఉంటుంది. అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసి నీట్గా అయితే చేస్తుంది వంటగా. సో ఏంటిదా స్పెషల్స్ అంటే చిక్కుడుకాయ తాలింపు, గోరుచిక్కుడు తాలింపు, తర్వాత పప్పు మ్యాండేటరీ కదా. అసలు ఏ పండగ వచ్చినా పప్పుతో అయితే పండగ జరగాల్సిందే. ఇంకా తర్వాత ఏంటంటే సేమియా సగ్గుబియ్యం వేసి పాయసం అయితే చేసేసింది. తర్వాత బెల్లం చారు, అదే బేలచారు అంటారు కదా. తర్వాత ఇంకేం చేసిందంటే వైట్ రైస్, తర్వాత కర్డ్ అయితే చేసింది. సో మేమైతే చిత్రాన్నం అవన్నీ ఏం చేసుకోలేదు. పోయిన వీకే ఉగాది చేసుకున్నాం కదా అనేసి ఈ వీక్ సమ్మర్కి చిత్రాన్నం తినబుద్ధి కాకుండా వైట్ రైస్ ఒక్కటే వేయించుకున్నాము. ఇంకా చల్లగా పానకము, ఆడ అమ్మోళ్ళ ఇంట్లో ఒక ట్రిప్ అయిపోయింది పానకము. ఇప్పుడు ఇంకొకసారి అనమాట పానకం అయితే చేసేసింది. సో అన్నీ అయ్యే లోపలికి టైం అయితే 1:30 అలా అయిపోయింది. ఇంకా అందరం అయితే కూర్చొని బాగా మాట్లాడుకుంటా తినడం అయితే అవుతుంది. నేను మార్నింగ్ కూడా ఫ్రూట్సే తిన్నాను అనేసి తెగ ఆకలేసి నేనైతే తినడం స్టార్ట్ చేసేసినాను. సో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా పండగ ఇంతే బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.